హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి దహీ తడక. ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ లేనప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైనా ఒంట్లో కొంచెం నలతగా ఉన్నప్పుడు కానీ ఇలా అప్పటికప్పుడు 5 నిమిషాల్లోనే చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. దీని టేస్ట్ అన్నది మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ దహీ తడకని రోటీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ ఎందులో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఫేస్బుక్లో ఝాన్సీ కిచెన్ ఐడియాస్ పేజీని ఫాలో అయ్యి లైక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల పెరుగు, 1 స్పూన్ సాల్ట్ని వేసి గరిటెతో కానీ విస్కర్తో కానీ పెరుగుని బాగా చిలకాలి. ఈ దహీ తడకకి పెరుగు కమ్మటిదైతే రుచి చాలా బాగుంటుంది. ఇలా బాగా పిచ్చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ రెసిపీకి నెయ్యి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే నార్మల్ ఆయిల్ని వాడుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు 1 స్పూన్ వేసి ఆవాలు జీలకర్ర చిటపట అనేంత వరకు, అలాగే వెల్లుల్లి రెబ్బలను దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అవుతేనే మనకి ఈ రెసిపీ మంచి వాసనతో గుమగుమలాడిపోతుంది. ఇలా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 ఎండుమిర్చి చీలికను వేసి కొద్దిగా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారంని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చివరిగా దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలుపుకుంటే సరి, దహీ తడక రెడీ అయిపోతుంది. ఇలా మనం అన్నములోకి, చపాతీలోకి చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా హెల్తీగా ఈ దహీ తడకని ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.